బ్యాక్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ను కేంద్రం హోల్డ్లో పెట్టిన తర్వాత దేశంలో పొలిటికల్ వార్ మొదలైంది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఓ రేంజ్లో విమర్శల తూటాలు పేలుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చాలా దూకుడుగా వెళ్తున్నారు. నేరుగా ప్రధాని మోదీని లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఆయన ఉగ్రదాడి గురించి ముందే తెలుసు కాబట్టే జమ్మూ కాశ్మీర్ పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారని ఆరోపించిన ఖర్గే ఈ విమర్శల తీవ్రతను మరింత పెంచారు. పాకిస్తాన్పై చిన్నపాటి యుద్ధమేనని, భారత్ను పాక్ తక్కువ అంచనా వేస్తోందని, చైనా మద్దతుతో భారత్పై దాడులకు ప్రయత్నిస్తోందన్నారు ఖర్గే. అంతేకాదు, ఎంపీల బృందాల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని సంప్రదించలేదన్నది ఖర్గే మరో ఆరోపణ. ఖర్గే విమర్శలకు కోరస్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. ప్రజల దృష్టిని మళ్లించడానికే అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ఇది ప్రధాని మోదీ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా తెలిపారు జయరాం రమేష్. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ విమర్శలపై బీజేపీ మండిపడింది. ఆపరేషన్ సింధూర్ను చిన్నపాటి యుద్ధంగా ఖర్గే పేర్కొనడాన్ని బీజేపీ తప్పుపట్టింది. భారత సైన్యం పాకిస్తాన్లోకి ప్రవేశించి అక్కడి స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిందని, ఈ విషయాన్ని ఖర్గే, రాహుల్ గాంధీలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. మొత్తానికి రెండు ప్రధాన జాతీయ పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో పొలిటికల్ వార్ మొదలైంది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఓ రేంజ్లో విమర్శల తూటాలు పేలుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటున్నారు, విమర్శలు చేసుకుంటున్నారు. సో అవకాశాన్ని మల్లికార్జున ఖర్గే చేసినటువంటి కామెంట్స్ కి జయరాం రమేష్ చేసినటువంటి కామెంట్స్ ఇంకా తోడవుతున్నాయి. అఖిలపక్ష దౌత్య బృందాన్ని ప్రపంచ పర్యటనకు పంపడం, వివిధ దేశాల్లో పాకిస్తాన్ చేసినటువంటి ఆకృత్యాల గురించి మాట్లాడడానికి పంపించడం కూడా మోడీ ఇమేజ్ వరల్డ్ వైడ్ గా డ్యామేజ్ అయింది కాబట్టి, సో డ్యామేజ్ ని మళ్ళీ సెటరైట్ చేసుకునేటువంటి క్రమంలో భాగంగానే ఈ దౌత్య ట్రావెల్ ఒకటి నడుస్తోంది. ఇట్లాంటి ఒక ఎంపీలందరినీ కూడా సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు. మోర్ ఓవర్ మేము పంపించినటువంటి లిస్ట్ లోంచి కాకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారంటూ కూడా చేసినటువంటి కామెంట్స్. ఒకటైతే కనుక ఉగ్రదాడికి సంబంధించి ముందే ఇన్ఫర్మేషన్ కేంద్రానికి ఉంది, అందుకే జమ్మూ కాశ్మీర్ పర్యటనను మోడీ రద్దు చేసుకున్నారు అన్నది మల్లికార్జున ఖర్గే చేసినటువంటి కామెంట్ చాలా సెన్సేషనల్ గా మారింది. దానికి తోడు రాహుల్ గాంధీ కూడా ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ముందే సంకేతాలు ఉన్నాయి అన్నటువంటి ఒక వాదనలను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దీన్ని పొలిటికల్ గా టర్న్ తీసుకుంటుంది. సో డ్యామేజ్ ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది అన్నది మాత్రం ప్రధానంగా ఇప్పుడు రెండు పార్టీల మధ్య, రెండు జాతీయ పార్టీల మధ్య నడుస్తున్నటువంటి అంశం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బయటకు తీసుకొస్తోంది. అమెరికాకి తలొగ్గి IMF రుణాలకు సంబంధించి భారతదేశం నో అని చెప్పాలి. అవకాశాన్ని కూడా భారతదేశం ఉపయోగించుకోలేదు, అక్కడ గైర్హాజరైంది. సో పాకిస్తాన్కి వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు వరల్డ్ బ్యాంక్ దీనిపైన మళ్ళీ పునరాలోచించాలి అని చెప్పేసి. సో లోన్ వచ్చిన తర్వాత పునరాలోచించకంటే ముందే నో చెప్పాల్సినటువంటి అవకాశం ఉన్నా కానీ ఎందుకు ఉపయోగించుకోలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న. సో ఇప్పుడు ఈ దౌత్యపరమైనటువంటి ఈ ట్రిప్ ఏదైతే ఉందో, సో దీన్ని కూడా అంటే ఈ డిప్లొమాటిక్ మిషన్ ని కూడా అటు కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుపడుతోంది. కేవలం భారతీయ జనతా పార్టీ అసలు ఆపరేషన్ సింధూర్ లో ఎంతమంది చనిపోయారు, ఎక్కడెక్కడ దాడులు జరిగాయి, వాళ్ళ లిస్ట్ ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు. సో ఇది కొంత అనుమానంగా కనిపిస్తోంది. దీన్ని మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. పొలిటికల్ గా భారతీయ జనతా పార్టీ గెయిన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ఒక నాటకం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు. దీనిపైన చర్చిద్దాం. ఏదైనా దేశానికి కష్టం వస్తే అందరూ ఏకమవుతామన్నది ఈరోజు ఈ మిషన్ ఏదైతే డిప్లొమాటిక్ మిషన్ ఉందో, సో దాని ద్వారా తెలుస్తోంది. బట్ దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కామెంట్స్ అటు భారతీయ జనతా పార్టీ ఏం చెప్పబోతోంది అంటూ కూడా ఒక చర్చ అయితే ప్రధానంగా నడుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది ఇందిరాగాంధీని పోలుస్తూ. అవకాశం వచ్చినప్పుడు అమెరికా లాంటి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదంటూ కూడా పాకిస్తాన్కి చుక్కలు చూపించింది. అమెరికాని పక్కన పెట్టేసింది ఆ రోజు ఇందిరాగాంధీ 1971లో జరిగినటువంటి యుద్ధ సమయంలో. బట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఈరోజు అమెరికాకి బెండ్ అయ్యారు, అమెరికా ముందు మోకాలపైన కూర్చున్నారు. సో అందుకే ఈరోజు ఆపరేషన్ సింధూర్ని ఆపేశారు. పాకిస్తాన్ని
కొట్టేటువంటి అవకాశం ఉన్నా కానీ పూర్తి స్థాయిలో కొట్టలేకపోయారు. కేవలం అమెరికాకి తలొగ్గి, ట్రంప్కు తలొగ్గి మాత్రమే మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఆపరేషన్ సింధూర్ను ఆపేశారంటూ కూడా, హోల్డ్లో పెట్టారంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనిపైన భారతీయ జనతా పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది మాట్లాడదాం. మనతో పాటు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, తో పాటు షేక్ బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిబేట్ లో. ముందుగా షేక్ బాజీ గారు మీ కామెంట్స్ ని మళ్ళొకసారి రిపీట్ చేస్తారా? ఏ మాట్లాడాలనుకుంటున్నారు? ఆపరేషన్ సింధూర్ అఫ్ కోర్స్ దేశమంతా ఒక తాటిపై నిల్చున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ ఇచ్చారు. ఈవెన్ ఇన్ ద తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ లో ఒక భారీ ర్యాలీ, తిరంగ ర్యాలీ కూడా ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. బట్ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ ని ఎట్లా చూస్తున్నారు? ముందుగా మీకు అట్లాగే మన ప్యానల్ ఉన్న మిత్రులకి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అయితే మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయన దైవాంశ సంభూతుడు. ఆయనకి ప్రజాస్వామ్యం కానీ, మన భారత యొక్క దేశం యొక్క సమగ్రత కానీ, ప్రజాస్వామ్య విలువలు కానీ, వాటికి మించిన అతీతమైన శక్తులు ఉన్న ఆయన పుట్టుకే దేవుడు డైరెక్ట్ గా పుట్టించాడు మన మోడీ గారిని. కాబట్టి ఆయన విధానాలు కూడా అలాగే ఉన్నాయి. ఇంత పెద్ద భారతదేశము ఒక ముఖ్యమైన అంశం మీద మరి యుద్ధం చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా దేశ సమగ్రతని, సమైక్యతని చాటి చెబుతూ సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో మరి అఖిలపక్ష సమావేశాన్ని 2 సార్లు జరిగినా హాజరు కాకపోవడం ఏ రకంగా చూడాలి? నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా సాధించేది ఏంటి? మనం ఏదైతే మన ఆడపడుచులు 26 మంది పసుపు కుంకుమాలని తుడిచేసిన ఏదైతే ఉగ్రవాదుల్ని గుర్తించారా, వాళ్ళని చంపేశారా? ఏం సాధించాం మనం? ఎందుకు ఆపేశారు ఆపరేషన్ సింధూర్ అని? ఎందుకు దాన్ని హోల్డ్లో పెట్టారు? ఈ ప్రజలకు సమాధానం చెప్పాలా? ట్రంప్ ఆదేశాలని పాటించారా మోడీ గారు? మరి ఇవాళ కూడా సోషల్ మీడియాలో గింగురమంటా ఉన్న ఇందిరాగాంధీ ఆనాడు 1971లో ఇందిరాగాంధీ గారు చెప్పింది, నువ్వు నాకు స్నేహితుడిగా మాత్రమే, యజమానివి కాదు అని నిక్సన్ని నిలదీసింది. ఆ రోజు సాధించాం. ఆ సిమ్లా ఒప్పందం చేసుకున్నాము. పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా ఆనాడు యుద్ధం జరిగింది 1971-72లో. మనం నిన్నటి యుద్ధంలో ఏం సాధించాం? మనం ఇవాటికి కాల్పులు జరుపుతూనే ఉన్నారు కదా. ఉగ్రవాదాన్ని అంతం చేశామా? చిట్ట చివరి ఉగ్రవాది సైతం ఉండకుండా ఏరేశామా? లేదు, పాకిస్తాన్ని మా దేశంలో ఉగ్రవాదాన్ని మేము ప్రేరేపించము, ప్రోత్సహించము, ఇదిగోండి ఇక్కడున్న లష్కరే తోయిబా, అల్ ఖైదా వీళ్ళందరూ కూడా ఉన్నాయి మనకు అప్పచెప్పారా? మనం ఏమి రిజల్ట్ వచ్చింది మనకి? IMF రుణాలు పాకిస్తాన్ ఇవ్వకుండా చేయగలిగారా? లేదు, చైనా US పాకిస్తాన్ సపోర్ట్ చేయకుండా అడ్డుపాటు పడ్డామా? ఇవాళ 59 మంది ఎంపీల్ని 36 దేశాలకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పంపిస్తున్నారు. ఏ పర్పస్ కోసం? దేనికోసం? ఏం చెప్తారు వెళ్ళి వాళ్ళు? సింధు జలాల గురించి చెప్పగలుగుతారా? లేదు, ఏమమ్మా మీ ఉగ్రవాదులు ఏదైతే 26 మందిని చంపారో వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళని కాల్ చేశారా, చంపేశారా అని అడిగిన ఇంటర్నేషనల్ ప్రెస్ అడిగితే దానికి సమాధానం చెప్తారా? లేదు, మీ దేశంలో మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ బృందాన్ని పంపడానికి కూడా సపోర్ట్ ఇచ్చింది. సపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ 4 పేర్లు అడిగితే 4 పేర్లు కాంగ్రెస్ పార్టీ సూచిస్తే వాళ్ళని కాదని వేరే వాళ్ళని ఈ గవర్నమెంట్ అపాయింట్ చేయడానికి ఉద్దేశం ఏంటి? ఏమైనా ఈ దేశంలో అన్ని పార్టీలు ఒకే ఐకమత్యంగా ఉన్నాయి అనే దానికి తూట్లు పడవడం కాదా? ప్రపంచ దేశాల దగ్గరికి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రోజు అఖిల పక్షానికి సంబంధించినటువంటి ఎంపీలందరినీ, అంటే మీరు ఇచ్చినటువంటి లిస్ట్ లో కాకుండా వాళ్ళు సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అన్నది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అటు మల్లికార్జున ఖర్గే గాని, జయరాం రమేష్ గారిని మాట్లాడుతున్నటువంటి అంశం. మరి ఇట్లా నేపథ్యంలో ఇంకొక పాయింట్ కూడా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు 2014 వరకు కూడా ఐక్యరాజ్య సమితికి అఖిల పక్షాన్ని పంపించేటువంటి ఒక అవకాశం ఉండేది. భారత వాణిని ఐక్యరాజ్య సమితి ముందు వినిపించేటువంటి సంప్రదాయం ఉండేది. బట్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ సంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో పాటు మీరు జవాబు చెప్పాల్సినటువంటి ప్రశ్నల్ని దాటవేస్తూ ఈరోజు ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక దౌత్యపరమైనటువంటి ఈ ట్రిప్ని, ప్రపంచ యాత్రని ఒకటి చేస్తున్నారు. భారతదేశ అంటే మీకు కలిగినటువంటి
డ్యామేజ్ ని కప్పిపుచ్చుకోవడానికి ఒక పొలిటికల్ డైవర్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పటివరకు షేక్ బాజీ గారు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. సో ఏం చెప్తారు రవికిరణ్ గారు? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఐనిస్ వీక్షకులందరికీ నమస్కారం అండి. జై హింద్. నేను చెప్తాను కానీ నాకు అడ్రావద్దు. లెట్ మీ స్పీక్. నేను ఏదో ఒక గౌరవం ఇచ్చాను, అదే గౌరవం నాకు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒకటి, మల్లికార్జున ఖర్గే గారు ఏమంటారు, ఈ యొక్క పేల్గాం దాడి గురించి ముందుగానే మోడీ గారికి తెలుసు, అందుకే వెళ్ళలేదంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఒక జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఫ్లోర్ లీడరు, పెద్ద ఆయన, అనేక అనుభవం ఉంది. అంటే ఒక దేశ ప్రధానమంత్రి తెలిసి అంటే పరోక్షంగా ఉగ్రవాదులతో కలిసి ఇటువంటి కార్యక్రమాలు కావాలని చేయించి 26 మంది హిందువుల్ని మతం పేరు మీద అడిగి చంపేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రికి తెలిసి చేశారంటున్నారంటే ఆయన ఏమనాలి? అసలు ఆ దేశం ఆయన్ని చిత్కరించుకుంటది అన్నది కూడా ఆలోచన ఉండదా కాంగ్రెస్ పార్టీకి? ఇలాంటి విషయాల్లో కూడా గతంలో కూడా ఇలాగే శ్రీకాంత్ గారు, పుల్వామా కూడా 2019 ఎలక్షన్ ముందు కావాలని చేశారు అని చెప్పేసి అన్నారు. బీజేపీ చేసింది, మోడీ గారు చేశారని చెప్పి. మొన్న 10 రోజుల క్రితం పాకిస్తాన్ ఎయిర్ వైస్ చీఫ్ మార్షల్ ఔరంగజేబ్ కూడా చెప్పాడు ఆయన ప్రెస్ మీట్ ఓపెన్ గా, పుల్వామా చేసింది మేమే, ఇట్స్ అవర్ వర్క్ అని చెప్పి చెప్పాడు ఆయన, ఓపెన్ గా ఒప్పుకున్నాడు. మరి ఏమంటారు? ఇటువంటి జరుగుతున్నప్పుడు కూడా దేశం మీద జరుగుతున్న దాడులు కూడా రాజకీయాన్ని ఎత్తుకునే పార్టీని అసలు ఏ రకంగా ప్రజలు చూస్తారు? 2 IMF నిధులు అన్నారు ఇందాక మీరు. IMF నిధులు వచ్చినప్పుడు భారతదేశం ఏం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు IMF నిధులు పాకిస్తాన్కి ఇప్పుడు దాకా 25 సార్లు ఇచ్చారు అన్నారు. 1971 యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా, బంగ్లాదేశ్ తో జరుగుతున్నప్పుడు కూడా, బంగ్లాదేశ్ ఏర్పాటప్పుడు కూడా అప్పుడు కూడా ఇచ్చారు. కార్గిల్ అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. భారతదేశం వారి యొక్క డిసెంట్ ని, వ్యతిరేకతని మొన్న మీటింగ్ కూడా ఓపెన్ గా చెప్పారు. దానిలో ఓటింగ్ విధానం ఏంటంటే డిసెంట్ నో చెప్పే వాళ్ళు దాంట్లో ఉండకూడదు, వాళ్ళు వాకౌట్ చేసేయచ్చు. ఎస్ చెప్పే వాళ్ళే ఉండాలి దాంట్లో, అక్కడ నిబంధన అన్నాడు. అందుకే మన డిసెంట్ నమోదు చేసి మన వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. అందుకని 11 కండిషన్స్, IMF నిధుల మీద 11 కండిషన్స్ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు. అది IMF అమెరికా ఇస్తున్న పనులు. మనం దాన్ని మెజారిటీ స్టేక్ హోల్డర్స్ కాదు, మెజారిటీ స్టేక్ హోల్డర్స్ అమెరికా సంబంధించిన వాళ్ళు, మన దేశస్తులు కాదు. సో దానిలో ప్రభుత్వాన్ని మీద విమర్శ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? అలాగే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ గట్టి గురిపాఠం చెప్పాం. అలాగే దౌత్యపరంగా కూడా ఈ యొక్క మెసేజ్, ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయవలసి వచ్చింది, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏ రకంగా ఉగ్రవాదులు మన మీద దాడి చేశారు, దాని ప్రతిదాడి ఏ రకంగా మన సైనిక శిబిరాలు కాకుండా లేకపోతే పౌరులు కాకుండా కేవలం 23 నిమిషాల్లో 11 ఉగ్రవాద శిబిరాలని, 9 ఉగ్రవాద శిబిరాలు ఏ రకంగా లేపేశాము, దానికి తగినట్టు విధానాలు ఇవన్నీ చెప్పడానికి ఒక డెలిగేషన్ వెళ్తుంది. బట్ ఇక్కడ దీనిలో తప్పట్టేది ఏంటి? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఈవెన్ ఇందాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ఆ రోజు 1971లో పాకిస్తాన్ ని చెరబట్టి పాకిస్తాన్ మెడలు వంచింది ఇందిరాగాంధీ. బట్ ఈరోజు అట్లాంటి అవకాశం ఉన్నా గానీ, పాకిస్తాన్ ని కూకటి వేలతో సహా పెకిలించే అవకాశం ఉన్నా గానీ అమెరికాకి లొంగిపోయింది. ఆ రోజు అమెరికా మధ్యవర్తిత్వం కోసం వచ్చినా గానీ మీరు మాకు మిత్రులే తప్ప మీరు మాకు మధ్యవర్తిత్వానికి పెద్ద మనిషి కాదు అంటూ అమెరికాను ఆ రోజు పక్కన పెట్టింది ఇందిరాగాంధీ. బట్ ఇప్పుడు అమెరికా ఏకంగా ఇన్వాల్వ్ అయ్యి భారతదేశానికి సంబంధం లేకుండా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితికి వెళ్ళిందంటే, సో మనం అమెరికా చేతిలో బందీ అయిపోయినాం, అమెరికా మనల్ని రూల్ చేస్తుందా, అమెరికా చేతిలో మనం ఇప్పుడు తలొగ్గినాం అమెరికాకి అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి అంశం. ఇందిరాగాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, సో దిస్ ద క్వాలిటీ, దిస్ ద లీడర్షిప్ అని తీసుకొస్తున్నారు. దానికి చెప్తాను, అది ముగించేసి మీ పాయింట్ దగ్గరికి వస్తాను. ఇప్పుడు ఒక దౌత్యపరంగా ఒక టీం ని పంపించడం కొత్త కాదు మన భారతదేశం. 2008లో ముంబై దాడి జరిగినప్పుడు మరి అప్పుడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఇలాగే పంపారు కదా. అదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కొత్త ఏం కాదు, గతంలో కూడా పంపాము, పెద్ద కొత్త విషయం ఏం కాదన్నారు కదా. మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అలాగే పంపుతుంటే దాన్ని తప్పట్టేది ఏంటి? దానికి ఏదో కంగారు పడిపోతున్నారు అనుకుంటుంది. దేనికి? ఈ తప్పుడు ప్రచారం కదా అండి. మీరు చేస్తే ఒప్పు, మనం చేస్తే శృంగారం, ఇది చేస్తే డాష, ఈ తప్పుడు విధానం. అలాగే సెలక్షన్స్ కూడా, మెంబర్ సెలక్షన్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వం పంపిస్తుంది భారతదేశ తరఫున. అన్ని పార్టీల ప్రతినిధులు ఉన్నారు దానిలో. సరహద్ ఓవైసీ గా ఉన్నారు, లేదా కాంగ్రెస్ పార్టీ సల్మాన్ ఖుర్షిద్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మనీష్ తివారీ ఉన్నారు, డిఎంకే నుంచి కరింగులు ఉన్నారు, రకరకాల ఎన్సీపీ నుంచి సూలే గారు వాళ్ళ లీడర్షిప్ వహిస్తారు, కాంగ్రెస్ శశి తరూర్ కూడా ఉన్నారు. వారి పార్టీ నేతలు కూడా వాళ్ళు ఎవరు తప్పట్టట్లేదే. ఎవరైతే ఇప్పుడు టీంలో భాగమయ్యారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వేరే ప్రతిపక్ష సలావుద్దీన్ ఓవైసీ గారు ఎంత మెచ్చుకుంటున్నాడు ఆయన.
ఓవైసీ గారు మెచ్చుకున్నా నేను దేశం కోసం మాట్లాడతానని చెప్పి అంటున్నారు. అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్న వారు బాధపడుతున్న ఎవరెవరు రాహుల్ గాంధీని మల్లికార్జున ఖర్గే కనబడుతున్నారు చెప్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చిన పేర్లు ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పేర్లు ఏంటి? గౌరవ్ గొగోయ్ అన్నారండి. ఆయన మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి? ఆయన మీద ఐఎస్ఐ ఏజెంట్ ఆరోపణలు ఉన్నాయి. ఆయన భార్య పాకిస్తాన్ లో ఐఎస్ఐ ఏజెంట్ ద్వారా శాలరీ తీసుకున్నారు, అక్కడ 3 సంవత్సరాల వరకు పనిచేశారు, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటువంటి వ్యక్తుల పేర్లు ఇచ్చి భారతదేశం తరఫు రిప్రజెంట్ చేయమంటే ప్రభుత్వం ఏ రకంగా ఒప్పుకుంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఓకే అవ్వచ్చు, కానీ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది కదా. సో దేశం తరఫు వెళ్ళినప్పుడు అన్ని చూసుకుంటారు. అన్ని చూసుకుని ఈ రోజు శశి తరూర్ దౌత్యంలో కావచ్చు, ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, లేకపోతే అద్భుతమైన నాలెడ్జ్ లో కాంగ్రెస్ పార్టీలు ఇంకెవరున్నా చెప్పిన ఆయన మించిన అందులో విదేశాంగ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్, ఆయన పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ విదేశాంగ వ్యవహారాలకి. అటువంటి వ్యక్తిని కాకుండా వేరే వ్యక్తిని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేస్తుంది, లేకపోతే ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటుంది? అందుకని శశి తరూర్ కూడా స్పష్టంగా చెప్పారు, ఇది పార్టీకి సంబంధించింది కాదు, నేను దేశం తరఫు వెళ్తున్నాను, దేశం తరఫు చేస్తాను. ఐ అప్రిషియేట్ హిమ్. అయితే మీ ప్రశ్నకి ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూరు మనం ఏప్రిల్ 22వ తారీఖు ఈ ఘటన జరిగాక మనకు మే 6వ తారీఖు వరకు 2 వారాల టైం పట్టింది. ఈ 2 వారాల టైంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ పార్టీ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో మోడీ గారు తల తీసేసి గాయం, ఈయన ఎక్కడో మనకు కనపడ ఏదో పెద్ద చేస్తా అన్నారు, మిట్టి మేము ఇలా దెంగి అన్నారు, ఏం కనపట్లేదని చెప్పేసి సోషల్ మీడియాలో ట్విట్టర్ లో వేశారు. దేశవ్యాప్తంగా విమర్శలు వస్తే 2 రోజుల తర్వాత మళ్ళీ తొలగించారు. ఓకేనా? సో అలాగే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారు, అబ్బాయి యుద్ధం ఏంటి, యుద్ధం చేయడానికి కుదరదు. అలాగే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వారు ట్విట్టర్ ఆఫీషియల్ ట్విట్టర్ ఖాతాలు పెట్టారు, గాంధీ గారి ఫోటో వేసి మనం ఇటువంటి చేయకూడదు, అది అనుభవం కలిగిన దేశం, వాళ్ళతో యుద్ధం ఏంటి, యుద్ధం చేయకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు. ఇది జరుగుతుంటే ఘర్షణ జరుగుతుంటే చేయకూడదు అంటారు. ఆగిపోయిన తర్వాత అంటే ఎందుకు ఆపేశారు? ఓకే నా స్వాధీనం చేసుకోవచ్చు కదా, మేమైతే అలా చేయలేదు, 97 అలా చేయలేను అంటే లేట్ గా ప్లానింగ్ చేసుకుంటేనేమో గాయపడే దానిలే, మొదలు పెడితేనేమో ఎందుకు మొదలు పెట్టారనే, ఆపితే ఎందుకు ఆపేదానే అంటే పక్కా ప్రతిపక్షం ఏది చేసినా అపోజ్ చేయడం వాళ్ళ పని, ఇంకో పని లేదు. 1971 లో ఇందిరాగాంధీ గారు చేసింది ఏంటంటే ఒకసారి చెప్పండి. ఇందిరాగాంధీ అసలు 2 పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడదీయటం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? మరి ఎందుకు చేశారు ఆ రోజు? ఈ రోజు వరకు సమస్య తీరిందా? ఈ రోజు వరకు బంగ్లాదేశ్ భారతదేశం యొక్క సరిహద్దు వివాదం తీరిందా? అలాగే ఈ బంగ్లాదేశీలు కోట్లాది మంది భారతదేశం రావటం ఆగిందా? ఏం బెనిఫిట్ పొందాం ఆ యుద్ధం తర్వాత? ఎందుకు చేయవలసి వచ్చింది? దానివల్ల ఎలాగైపోయిన పన్నులు వేశారు మన మీద ఇందిరాగాంధీ గారు. ఆ రోజు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మనకు సరెండర్ అయిపోతే మనకు సంబంధించిన 53 మంది సైనికులు పాకిస్తాన్ అంటలో ఉన్నారు. కనీసం 53 మందిని పిలిపించుకోలేదు, 93,000 మంది వదిలేసాము. లాహోర్ వరకు వెళ్ళాము, లాహోర్ వరకు ఎల్లోళ్ళు వెనక్కి వచ్చేసి అన్ని వదిలేసి కనీసం పిఓకేలు చిన్న సెంటు భూమి కూడా అడగలేదు. మనం సెంటు భూమి కూడా అడగలేదు. ఏం సాధించావు? బంగ్లాదేశ్ యుద్ధం వల్ల ఏం సాధించావు? సమస్య ఏం తీరింది? బంగ్లాదేశ్ ఏర్పడటం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? ఈ రోజు నష్టాలు తప్ప లాభాలు వచ్చాయి. ఏం లాభం వచ్చిందని పలానా లాభం వచ్చిందని చెప్పండి. బంగ్లాదేశ్ మన మిత్రపక్షంగా ఉండిపోయింది ఇన్ని సంవత్సరాలు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం ఏం సాధించింది, ఎవరిని మట్టు పెట్టారు, దీన్ని ఎంతవరకు నమ్మశక్యంగా ఉంది, ఎంతవరకు నమ్మాలన్నది సార్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్ శ్రీకాంత్? నేను ముగిస్తాను. ఆపరేషన్ సింధూర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి ఆబ్జెక్టివ్? ఆ యొక్క పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదులకు శిబిరాల మీద దాడి చేయటం, ధ్వంసం చేయటం, అది చేశామా లేదా? చేశాము, చేస్తూనే ఉంటాం, అది ఆగిపోలేదు, కంటిన్యూస్ ప్రాసెస్. అలాగే ఈ యొక్క దురాగతం చేసిన వాళ్ళు చంపామా లేదా? మన కాశ్మీర్ లో కూడా ఆయన పట్టుకున్నాం కదా, వాళ్ళు ఇల్లు పడగొట్టాము, వాళ్ళు చంపేశారు, కాల్చి పడేశారు. 3 టెర్రరిస్ట్ దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని 3 చంపారు కూడా, ఎన్కౌంటర్ కూడా చేశారు. అయిపోయిందా? అది జరుగుతుంది. అలాగే ఇంకా కంటిన్యూ అవుతుంది. మన ఆబ్జెక్ట్ ఉగ్రవాదులపై దాడి కానీ పాకిస్తాన్ ఆక్రమించాలని కాదు కదా. మన పిఓకే స్వాధీనం చేసుకుంటాము, పాకిస్తాన్ ఆక్రమిస్తామని మనం చెప్పావా? ఆపరేషన్ సింధు స్టార్టింగ్ అప్పుడు ఆ మాట చెప్పి మన మధ్యలో అయిపోతే అప్పుడు అనాలి పిఓకే స్వాధీనం చేస్తాను మీరు చెప్పారు. ఎందుకు ఆగిపోయారు? మధ్య ట్రంప్ చెప్పాడు, లేదా పుతిన్ చెప్పాడు, లేదా ఫలానా చెప్పారు అని చెప్పి అనాలి. మనం ఎప్పుడో రాలేదే పిఓజేకే స్వాధీనం చేసుకుంటాం ఆబ్జెక్టివ్ కాదు ఆపరేషన్ సింధూర్కి. పిఓజేకే మందే, ఎప్పుడప్పుడు స్వాధీనం చేసుకుంటాం. ఆపరేషన్ సింధూర్ లక్ష్యాన్ని అది కాదు. లక్ష్య సాధన ఉగ్రవాద నిర్మూలన మనం చేసాం, దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. బట్ బాజీ గారు ఒక్క నిమిషం, రవికిరణ్ గారు 1 సెకండ్. బాజీ గారు 2 పాయింట్స్ గతం నుంచి, అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పడిచి మళ్ళీ కాల్పులు చేసిన టైంలో కూడా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, రాజ్నాథ్ సింగ్ కానీ
లేదంటే మిస్త్రీ కానీ అందరూ కూడా ఒకటే మాట అన్నారు, అయితే ఉగ్రవాదం మీద మాట్లాడదాం, లేదంటే కనుక పిఓకే గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఒంటరి చేయడానికి ఈరోజు భారత్ నుంచి అఖిలపక్షం నుంచి ఎంపీలంతా ప్రపంచ పర్యటన పోతున్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఏం చేసింది ఆపరేషన్ సింధూర్ అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇక్కడ పాకిస్తాన్ ఒంటరి చేయడానికి, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని చెప్పి ప్రపంచానికి తెలియజేయడానికి సాక్ష్యాధారాలతో సహా భారత ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో అందులో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉండొచ్చు, సరే మీరు 4 పేర్లు ఉండొచ్చు, వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేసి ఉండొచ్చు, మీరు చెప్పిన వాళ్ళని చేయాలన్నటువంటి రూల్ ప్రతిపక్షం మీరు అంటే అంత బలంగా పెట్టాల్సిన అవసరం లేదేమో బహుశా. సో వాళ్ళు సెలెక్ట్ చేసి ఉండొచ్చు కమిటీలో, వాళ్ళకు ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయో, ఎట్లాంటి క్వాలిఫికేషన్స్, ఎట్లాంటి క్వాలిటీస్ ఉన్నాయో, ఎవరు మాట్లాడగలుగుతారో, సో వాటన్నిటిని బేస్ చేసుకొని కేంద్రం నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. బట్ మీరు ప్రపంచవ్యాప్తంగా మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయింది కాబట్టి ఈరోజు ఇట్లాంటి దౌత్యపరమైనటువంటి ఒక ట్రిప్ ని, డిప్లొమాటిక్ మిషన్ ని ప్లాన్ చేస్తున్నారని మీరు అంటున్నారు. బట్ ప్రపంచం మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ కు మద్దతు వచ్చింది. బిఫోర్ పెహల్గాం అటాక్ తర్వాత కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు మద్దతుగా నిలిచాయి. సో ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీరు అడిగిన ప్రశ్నకి ముందు సమాధానం చెప్పిన తర్వాత నేను మిగతా విషయాలకు వెళ్తాను. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో భారత్ ఇమేజ్ పెరిగిపోయి ఏమి డ్యామేజ్ కాకుండా భారత్ చక్కగా చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సింధూర్ నిర్వర్తించింది అని అనుకున్నప్పుడు ఈ టూర్ అవసరం ఏముందండి? 59 ఎంపీలు పంపాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా ఏం చెప్తారు అక్కడ? ఆ చెప్పేది ఏదో రాజ్నాథ్ సింగ్, మోడీ ఇక్కడే ఇంటర్నేషనల్ ప్రెస్కి అడ్రస్ చేయొచ్చు, ఇంత ఖర్చు పెట్టుకుని చెప్పక్కర్లా. ఏం డ్యామేజ్ కాలేదు, ఇమేజ్ వచ్చేసింది, బ్రహ్మాండంగా సాధించేసాం సింధూర్, ఆపరేషన్ సింధూర్ తోటి లక్ష్యం సాధించాం, ఉగ్రవాదం నశించిపోయింది. అట్లాగే మన ఆడపడుచులు పసుపు కుంకాలు తుడి చేసిన వాళ్ళు చంపేశాం. అట్లాగే పీఓకే వచ్చేసింది మనకి. 2 లక్ష్యాలు అన్నారు రాజ్నాథ్ సింగ్ గారు, 1 పీఓకే, 2 ఉగ్రవాదం. ఈ 2 మన లక్ష్యంగా వెళ్ళినప్పుడు ఆ 2 లక్ష్యాలు సాధించామా? లేదు కదా. నంబర్ 1. తర్వాత ఈవేళ ఇందాక ఆయన రవికిరణ్ గారు అడిగిన ప్రశ్నలో ఎందుకు కాశ్మీర్ పర్యటనని మోడీ రద్దు చేసుకున్నారు? అట్లాగే ఇటీవల సంవత్సరాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానివ్వండి, అంతకుముందు బీజేపీ ఉన్నప్పుడు కూడా బీజేపీ హయాంలోనే ఎందుకు ఉగ్రవాద అటాక్స్ జరుగుతూ ఉన్నాయి? వీళ్ళకి ముందే తెలుసా కాశ్మీర్లో జరగబోతుంది ఏదో సంథింగ్ అని తెలిసి మోడీ గారు విరమించుకున్నారా కాశ్మీర్ పర్యటన? అట్లాగే జరిగిన తర్వాత కూడా ఆయన అఖిల పక్షాన్ని అడ్రస్ చేయకుండా బీహార్ ఎన్నికల ప్రచారానికి త్రివేంద్రంలో ఇంకో ర్యాలీకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ మెసేజ్ ఇద్దాం అనుకున్నారు దేశానికి? తర్వాత ఆయన ఇందాక రవికిరణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏం సాధించాం బంగ్లాదేశ్ని విభజించండి. ఎందుకు మీ నాయకుడు వాజ్పేయి అప్రిషియేట్ చేశాడు ఇందిరాగాంధీని? ఇందిరాగాంధీ డన్ గుడ్ జాబ్ అని ఎందుకు అప్రిషియేట్ చేశాడు పార్లమెంట్లో ఆనాడు? ఆవిడ చేసిన తప్పైతే, దానివల్ల ఏమి సాధించకపోతే మీ పార్టీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పెద్ద మనిషి ఎందుకు అప్రిషియేట్ చేశాడు? అది మంచి ఇది కాబట్టే, అది చక్కటి సక్సెస్ఫుల్ యుద్ధం వారు కాబట్టే. అట్లాగే 80,000 మందిని ఏం చేశారు? మానవతా దృక్పథంతో 80,000 మంది లొంగిపోయిన సైనికులను అప్పచెప్పారు. అంతేకాదు 13,000 చదరపు కిలోమీటర్ భూభాగాన్ని కూడా ఇచ్చారు. సిమ్లా ఒప్పందం చేసుకున్నారు. సిమ్లా ఒప్పందం ప్రకారంగా 3వ ద్విపక్ష సమావేశాలతోనే సమస్యలు పరిష్కారం చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం. మరి ఇవాళ ఎందుకు మోడీ వచ్చాడు, ఎంటర్ అయ్యాడు? మోడీ మాకి తలొగ్గి మొక్కి వంగి సలాములు ఎందుకు కొడుతున్నారు మోడీకి? ఇవాళ మోడీ చెప్పుకుంటున్నాడు ప్రపంచం అంతా, నేనే కుదిర్చాను, యుద్ధాన్ని ఆపాను నేనే, సీజ్ ఫైర్ కారణం నేనే అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు మోడీ ఖండించలేదు? మోడీ ఎందుకు ఖండించలేదు? ఖండించాల్సిన బాధ్యత ఉంది కదా. ఒకవేళ లేదు, ద్విపక్ష సిమ్లా ఒప్పందం రద్దు అయిపోయిందా? రద్దు చేసుకున్నారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. అట్లాగే ఐఎంఎఫ్ ఫండ్స్ ని ఇవ్వద్దు పాకిస్తాన్ కని బీజేపీ గవర్నమెంట్ చెప్పిందా లేదా? రాజ్నాథ్ అనౌన్స్ చేశాడా లేదా? ఇవ్వద్దన్నా కానీ ఎందుకు ఇచ్చాడు? అంటే భారత్ పట్ల గౌరవం ఉందా? అది ట్రంప్ కనుసన్నల్లో జరుగుతుందా అన్నప్పుడు ఇవ్వద్దని భారత్ అన్నప్పుడు ట్రంప్ విన్నట్టే కదా, మాట భారత్ లెక్క చేయనట్టే కదా. పాకిస్తాన్ తోటి వ్యాపార సంబంధాలన్నీ తెంచుకున్నాడా ట్రంప్? లేదు కదా. మరి ఏం సాధించాం? సో అదే ట్రంప్ విషయం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నడుస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ బాజీ గారు, థ్యాంక్ యూ.
అందుకే వీళ్ళు ఏంటంటే దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ లోక్సభ సభ్యుల్ని పంపడం జరిగింది. మేము వ్యతిరేకం కాదు, కానీ మేము ఇచ్చిన నామినేట్ చేసిన సభ్యులు కాదని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం అనేది ఏ ప్రజాస్వామ్యానికి మరి అటువంటిప్పుడు ఎందుకు అడగాలి? లెట్స్ సీ. సో ప్రపంచ దేశాల్లో మన దౌత్య ఎంపీలు ఎవరైతే ఉన్నారో, అఖిలపక్షం నుంచి ఎవరైతే ఎంపీలు వెళ్తున్నారో పాకిస్తాన్ని టార్గెట్ చేస్తూ, పాకిస్తాన్ చేసినటువంటి ఏదైతే పహల్గాం ఉగ్రదాడి కానీ, అంతకుముందు పార్లమెంట్ పైన చేసినటువంటి దాడి కానీ, బాంబే అటాక్స్ కానీ, పుల్వామా అటాక్స్ కానీ, మొన్న జరిగినటువంటి పహల్గాం అటాక్తో సహా ప్రతిదీ కూడా పాకిస్తాన్లో ఉగ్రవాదం ఉంది, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అని ప్రపంచంలో ఒంటరితనం పాకిస్తాన్ చేయడానికి ఒక అరుదైనటువంటి సమయం ఇది. సో దీంట్లో రాజకీయంగా రకరకాల పొలిటికల్ టర్న్ తీసుకుంది. సో ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ టర్న్ స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ పుల్వామా టైంలో కూడా ఇట్లాంటి పొలిటికల్ స్ట్రాటజీ కామెంట్స్ నడిచాయి. ఇప్పుడు పహల్గాం అటాక్ తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తోంది. ముందే తెలుసు అని చెప్పేసి, బట్ ముందు తెలిస్తే అట్లాంటి నిర్ణయం తీసుకుంటారా, చనిపోతుంటే చూసుకుంటూ ఉంటారా? సో ఇది ఆలోచించాల్సిన విషయం. లెట్స్ సీ. అది పొలిటికల్ గా అయితే కొంత చేంజ్ ఓవర్స్ నడుస్తున్నాయి. ఇందిరాగాంధీతో పోలుస్తున్నారు మోడీని. అమెరికాకి బెండ్ అయ్యారు, ఆ రోజు బెండ్ అవ్వలేదు, ఈ రోజు బెండ్ అయ్యారు. అమెరికా పెత్తనం భారతదేశం పైన ఏంది అన్నటువంటి చర్చ ఈ రోజు నడుస్తుంది దేశంలో. లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.